తమ్ముడు ఏం పేరు? రామకృష్ణ అన్న. ఏం చదువుకున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఆఫీసవా? ఆఫీస్ మామూలు వ్యవసాయ పనికి వెళ్ళిపోతాం. వ్యవసాయ పనికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ వైసీపీ పై నీ అభిప్రాయం ఏంటి? పరిపాలన బాగుందన్న. ప్రతి ఒక్కరికే ఎక్కువ అమౌంట్ వేయడం బాగుంది, కానీ అభివృద్ధి కొద్దిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి స్కీమ్లని అని ఇల్లు ఇస్తున్నారు. మరి భూమి ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, అది కూడా కొద్దిగా చూడాలంటే ఫ్రీగా గవర్నమెంట్ ఇల్లు కట్టించేలా కదన్నా. దానికి ఇన్నాళ్ళ స్కీమ్ ఉండేది కదా, అది కూడా ఇవ్వాలి కదా. మరి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమీ లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి. మరి ఇల్లు కట్టుకుంటా అన్న వాళ్ళకి ఇల్లు లేదు కదా. ఇల్లు కట్టుకుంటానన్న వాళ్ళకి స్థలం ఇస్తా అన్న వాళ్ళకి మరి వాళ్ళకి సొంత భూమి ఉంటుంది. మరి వాళ్ళకి స్కీమ్ ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత కొన్ని డబ్బులు అప్పులు చేసుకుని ఏదో ఇల్లు కట్టుకుంటారు కదా. ఇల్లు ఆల్రెడీ స్థలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది కదన్నా, అది కదనన్నా. వాళ్ళ నాన్నగారు అయ్యంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం. అందుకే జగన్ గారు అంటే అభిమానం, వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. దానికోసం కదా. అదే విధంగా ఇప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకుందామని ఎప్పుడు స్కీమ్ వస్తుందని చూస్తున్నారు చాలా మంది. మా ఊళ్ళోనే ఎక్కువ, మా ఊళ్ళే కాదు మొత్తం దేశంలోనే, రాష్ట్రంలోనే మొత్తం అంత లెక్క. రాష్ట్రంలో ప్రతి ఊళ్ళోని ఇదే విధంగా చూస్తున్నారు. అలాంటివి కొద్దిగా బిల్లులు ఇస్తే బాగుంటది. అప్పుడు టీడీపీ హయాంలో కూడా కొన్ని బిల్లులు అవి, కానీ అందులో పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అవి కూడా వేయలేదు. అందులోనే ఆ పార్టీ అని కాదు, కొద్దిగా అలాంటివి కొద్దిగా చూడాలి. పరిపాలన అయితే అమౌంట్, రైతు భరోసా, అమ్మబడి, చెయ్యూత, నేతన్ని నేస్తాం, కాపు నేస్తాం, ఇలాగా ఆసరా, ఇవన్నీ బాగున్నాయి. కానీ కొద్దిగా అందరికీ ముసలి అందరికీ అనేక రకాల పెన్షన్లు ఇచ్చేసి యూత్ని తొక్కేస్తున్నారు జగన్ గారు అంటున్నారు. ఈతుని తొక్కేలేదు, ఈతుని తొక్కేది ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారు. అదే జగన్ గారు యూత్కి ఏమిస్తున్నారు, నిరుద్యోగులకి ఇప్పుడు సచివాలయంలో జాబ్లు ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు 10వ తరగతి చదువుకున్నావు కదా, మరి నీకు జాబ్ ఉందా? జాబ్ ఎందుకన్నా, వ్యవసాయం పని చేసుకుంటున్నాం కదా, మాకు జాబ్ ఎందుకు? అంటే అందరూ నీలా ఉంటారు ఎందుకుంటారన్నా. అంటే ఏం కాదు, ఇప్పుడు రోడ్లని ఇడ్లని ఇప్పుడు చేసిన బిల్లులని ఇవన్నీ పెండింగ్ లో ఉంటున్నాయి, అవన్నీ ఇంకా రాలేదు. అభివృద్ధి లేదు. కొద్దిగా డబ్బులు అయితే జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఏం చేయని, డబ్బు ఎక్కడ దంచిదే అని ఏం చేయని, కానీ జనాలు అయితే మాత్రం రన్నింగ్ అయిపోతుంది. అంతే, ఏమి సందేశం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉండిపోతుంది కదా నీ పైన. ఇప్పుడు అప్పుల్లో ఉండిపోద్ది చేసేది అన్నది ఎప్పుడో ఇప్పుడు మాత్రం జరిగిపోతుంది కదా అన్నది చూస్తున్నారు. ఇప్పటికప్పుడు జరిగిపోతే కొంతమంది రాజకీయ ఇష్యూస్లకు ఏమనుకుంటున్నారంటే కొద్దిగా అప్పులు అయిపోతున్నాయి, ఏదో అయిపోద్ది అని అనుకుంటున్నారు. అవుతుంది, అప్పులు అయితే చాలా అప్పులు చేస్తున్నాడు, ఒక అప్పులు కాదు. కానీ అమౌంట్ ఏమో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు, రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అప్పులు చేస్తున్నారు, టీవీలో చూడడమే, జనాలు అనుకోవడమే. అది అంతే. అంటే అప్పులు చేస్తున్నారని చెప్తున్నావు కదా, జనాలు అనుకుంటున్నారు కదా. టీవీలో వస్తున్నాయి కదా, ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. ప్రతి వార్తలు ఎందుకు అనుకుంటున్నారు? టీవీలు చూసిన తర్వాత అందులో అప్పులు ఉన్నాయి కాబట్టి అవి చూసిన తర్వాత జనాలు అనుకుంటున్నారు. అప్పు ఎక్కడ చేస్తున్నారు? అప్పు ఎక్కడ ఎవరు అనుకుంటలేదు. అప్పు ఎక్కడ చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది? బ్యాంకులో చేస్తారు. ఎక్కడ చేస్తాడు, ఎంత ఉంది, ఏం చేస్తున్నారు అన్నది కదన్నా. జనాల్లో టాకు అప్పు చేసేస్తున్నారు, జనాలు డబ్బులు వేసేస్తున్నారు, జనాలు తినేస్తున్నారు అన్న టాక్ తప్ప ఏమీ లేదు. జనాలు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి ముట్టుతున్నాయి, ప్రతి ఇంటికి కూడా ముట్టుతున్నాయి, ప్రతి ఒక్కరికి అది ప్రతి కుటుంబానికి ముట్టుతున్నాయి డబ్బులు అయితే. అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ బాగుందా లేదా జగన్ గారు గవర్నమెంట్ అంటే అప్పుడు రాషన్ చేసి 2000 పెన్షన్ చేశాడు. ఈ రోజు పెన్షన్ కోసం పంచాయతీ బోర్డు కాడ సాయంత్రం రాక ముసలోళ్ళు అలా కూర్చుని చేస్తాడు. కూర్చున్న తర్వాత ఆ రోజు ఇవ్వడం, మరి తర్వాత రోజు రమ్మంటాడు, తర్వాత రోజు ఇవ్వడం, అలా 5 రోజులు పట్టింది. ఇప్పుడు ఏముంది, ఉదయం 8 గంటలకు ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ లో ఉదయం 8 గంటలకి అన్ని అయిపోతున్నాయి, ఊళ్ళో మొత్తం పెన్షన్లు అన్నీ అయిపోతున్నాయి. అలాంటివి చాలా బాగున్నాయి పథకాలు అయితేనే. కానీ ఈ ఇల్లు కట్టుకోవడం చిన్న లోటుపాట్లు ఉంటాయి కదా, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. బాగా పెంచేశారంట మజ్జిగ. ఇంకా తాగినోడు ఇంకెంతన్నా తాగుతాడు, నేను తాగను. తాగి కూడా ఎంతన్నా తాగుతాడు. ఎందుకు బొక్క, ఆరోగ్యం బొక్క, అంతే కదా. ఇంకా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా, మరి పవన్ కళ్యాణ్ ఏముందన్న, కొంతమంది యూత్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. యూతే కదా నువ్వు. మనకి అలాంటిది ఏముండదు. మనం ఎవడో అనుకుంటే వాళ్ళకి వేయడమే. మనకి ఎవరు అనుకుంటున్నాను మా అంటే జగన్ గారే. ఎప్పుడైనా కాదు, ఎప్పుడన్నా జగన్ గారు. వాళ్ళ నాన్నగారు అయ్యామలో ఇల్లు కట్టుకున్నాం. మేము ఏమి లేని పరిస్థితిలో ఆయన నాన్నగారు దయ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం. అది అంటే ఇప్పటికే చాలా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. మరి రేట్లు అన్నా మరి అప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి అన్న. అప్పుడు 100 రూపాయలు కూలి ఉండేది, ఈ రోజు 500 కూలి ఉంటుంది కదా. దాన్ని బట్టి ఉంటుంది ఏదన్నా రేట్లు అంటేని, అంతే కదా. అది అయితే మొత్తానికి వైసీపీ ప్రభుత్వం మీద నువ్వు ఫుల్ మీల్స్ సంపూర్తి అన్న. కానీ చిన్న లోటుపాటు ఇల్లు కట్టుకున్నవాడికి ఇల్లు ఇవ్వడం అన్నదే కొద్దిగా. ఇల్లు స్థలాలు ఇస్తున్నాడన్న. కొద్దిగా ఇల్లు కట్టుకుంటున్నా అన్న కొద్ది మంది చాలా మంది ఉన్నారు. సొంత భూమి ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్న వాళ్ళకి స్కీమ్ అన్నది రావట్లేదు ఇంకా. అది హౌసింగ్ లోన్ దగ్గరుండి ఇల్లు కట్టించాలి జగన్ గారు. జగన్ గారు దగ్గరుండి ఎందుకు ఇల్లు కట్టుకుని నాన్నగారు ఏమో దగ్గరుండి కట్టించాడు అతను.
అతను కట్టించేయడం వాళ్ళ నాన్నగారు హయాంలోని. అంటే నువ్వు కట్టించుకుంటానంటావా? కట్టించుకోవడం కదా, మేమే కట్టించుకుంటాం. అమౌంట్ మా అకౌంట్ లో పడతాయి, అక్కడ నుంచి స్కీమ్ అప్లై చేస్తేనే మరి డబ్బులు ఇస్తున్నారు కదా. ఇన్నాళ్ళు ఇచ్చేవారు కదా, టీడీపీ హయాంలో కూడా ఇచ్చారు, లాస్ట్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఆగిపోయాయి, అవి కూడా వదలాలి. జగన్ అభిమానులకు నువ్వేం చెప్తావు? జగన్ అభిమానికి జగన్ అయితే ఎప్పుడు ప్రాణమే. నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు? జగన్ గారి గవర్నమెంట్ ప్రస్తుతం దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రస్తుతం బాగానే ఉందండి, గవర్నమెంట్ వస్తాయి. గట్టిగా మాట్లాడండి. మధ్యాహ్నం భోజనం చేశారా? గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. జగన్ గవర్నమెంట్ బాగుందండి. బాగుందంటే పనులు బాగా చేస్తున్నారు. పనులు బాగా చేస్తున్నారంటే ఇప్పుడు మీకు అందరికీ పెన్షన్లు ఇచ్చి ఈ దిమ్మ మీద కూర్చోబెడుతున్నారు కాబట్టి బాగుందంటారా? అదే ఏం కాదు, ఇది మనం కూర్చోట్లేదు, ఎవరి పని చేసుకుంటారు. అంటే గవర్నమెంట్ ఇస్తుంది కదా, తీసుకున్నారు. పెన్షన్ ఏముంది మీకు? వస్తుందా పెన్షన్? మాకు వయసు చాలదు కదా, నాకు వయసు లేదు. వయసు సరిపోతే పెన్షన్ తీసుకుంటారా? వయసు సరిపోతే తింటారు. అంటే మీరు కష్టపడగలరు కదా, మరి పెన్షన్ ఎందుకు మీకు? మరి 60 సంవత్సరాలు అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా, అప్పుడు తీసుకున్నది. అంటే గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తే ఏదైనా తీసుకుంటారా? తీసుకున్నారా? మరి గవర్నమెంట్ ఇప్పుడు మన లాస్ట్ టైం ఓటేసేటప్పుడు మీరు డబ్బులు తీసుకుని ఓటేసారా లేదా మామూలుగా ఓటేసారా? మామూలుగా వేసాను, డబ్బులు తీసుకోలేదు. ఎవరికి వేసారు? జగన్ గారు. జగన్ గారు అంటే అభిమానమా లేకపోతే వాళ్ళ డాడీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమా? జగన్ అభిమాని. నువ్వు జగన్ అభిమాని, జగన్ కోసం ఏదైనా చేస్తావు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పకండి. ఇప్పుడు అంటే డీజిల్ పెంచి దానికి తిట్టుకున్నారండి. కొన్ని ప్రభుత్వాలు కొన్ని బాగున్నాయని వద్దంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మందులకి దీనికే మా బాల్స్ మందులుగా మరి రేటు పెంచేశారంటున్నారు అందరూ. మరి సగం అదే బాబు, అంటే రేటు పెంచేశారంటే పెంచినా లేబర్ మామూలు తాగడం తప్పదు. ఎంత పెంచినా తాగుతావు అంతేనా? అంటే జగన్ ప్రభుత్వం మీద నువ్వు సంతృప్తిగా ఉన్నావా? కష్టాలు మామూలే. కష్టాలు మామూలేనా? అంటే ఈ గవర్నమెంట్ మీకు ఏమి ఇవ్వట్లేదా? ఇస్తుంది. ఎంత కథ? రైతు భరోసా వచ్చిందా? ఎంత వచ్చింది? నా చేసిన కాడికి వస్తుందా? అంటే జగన్ గారి తేడా ఉన్నది అంటున్నారా? ఆయన మామూలే. ఆయన దేవుడా? ఆయన దేవుడు కాదు, ఇప్పుడు చంద్రబాబు దేవుడు కాదు, మామూలు ఎవరు చేసుకుని వాళ్ళు చేసుకుని పోతారా? అంటే పవన్ కళ్యాణ్ దేవుడు అంటారా? దేవుడే. బాబాయ్ నమస్తే బాబాయ్. అలాంటి జగన్ గారి ప్రభుత్వం ఎలాగుంది, ఎలా పనిచేస్తుంది, అన్ని పథకాలు అందుతున్నాయి మీకు? అంతేనండి, రైతు భరోసా వస్తుంది, మాకు బోర్ వచ్చిందండి. జగన్ గారి ప్రభుత్వం 2 వచ్చేయండి. మాకు ఇళ్ళ పట్టా ఇచ్చారు మీకు? మాకు ఇల్లు ఉన్నదండి, ఇల్లు ఉన్నాయండి. మాకు ఇల్లు అంటే అవ్వలేదు. డీజిల్, పెట్రోలు, మొత్తం వంట నూనె అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, చాలామంది జగన్ గారిని తిట్టుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెరుగుతున్నాయండి, ప్రతి పరిపాలనలో పెరుగుతాయి. చంద్రబాబు గారి పరిపాలనలో పెరుగుతాయండి, ఈ జగన్ గారి పరిపాలనలో పెరుగుతాయి. నాయకులు ఏం చెప్తారు దాని గురించి? ఇంకేం చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు మందు బాటిల్ వచ్చి 120 రూపాయలు, 150 రూపాయలు ఉండేది క్వార్టర్ వచ్చి, ఇప్పుడు 250, 220 పెరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి హయాంలో అయితే మాకు రుణమాఫీ అయిందండి. చంద్రబాబు గారి హయాంలో కూడా మాకు 3 రోజులు పోయి, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పోయండి. ఇప్పుడు జగన్ గారి హయాంలో బోర్ వచ్చిందండి, బోర్ పెట్టుకున్నాం, బోర్ వచ్చింది, రైతు భరోసా వస్తుందండి. అంతేండి మాకు జరిగింది. ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందా, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగానే ఉన్నదండి, జగన్ గారి పరిపాలన బాగానే ఉన్నదండి. జగన్ గారు అయితే బాగా ఇంకెక్కువ ఉన్నదండి. రాజశేఖర రెడ్డి గారు అయితే 200 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్, ఇప్పుడైతే 2250 ఇస్తున్నారు. ఇంకా 3000 పూర్తిగా ఇచ్చేయలేదు జగన్ గారు అని కొంతమంది అంటున్నారండి. 3000 పాదయాత్రలు అన్నారు కానీ 3000 ఇవ్వలేదు, 2250 ఇస్తున్నారు. 3 సంవత్సరాలు వచ్చేసినని 3000 పూర్తిగా ఇవ్వలేదని పెద్దలు అనుకుంటున్నారండి. జగన్ గారు పాదయాత్రలో 3000 అన్నారు కానీ 3000 ఇవ్వటం లేదు, 2250 ఇస్తున్నారు. 3000 పురాగా వచ్చేస్తే బాగుండని పెద్దలు అంటున్నారు. వాలంటరీ పరిపాలన ఎలా ఉంది? వారంటీ అయితే మా వాళ్ళు ఇంటికి వచ్చి తెచ్చుకుంటున్నారండి. ఏమి అడిగినా మనకి ఏమైనా కావాలంటే వచ్చి అడుగుతున్నారండి. ఎందుకంటే మా ఆవిడకి 45 ఏళ్ళ స్కీముల గురించి, డబ్బుల గురించి పెట్టారండి. ఇంకా రాలేదు, వస్తాయని అంటున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్, లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ జగన్ గారు అవుతారండి, జగన్ గారు అవుతారండి. ఓకే బాబు.